భూముల ధరలకు అలాగే రిజిస్ట్రేషన్ భూముల ధరలకు అసలు ఏమాత్రమూ వ్యత్యాసం లేదు, చాలా అంతరం ఉంది. అంతరాన్ని కొంచెమైనా తగ్గించే ప్రయత్నం చేస్తున్న భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా పొంగులేటి మంత్రి గారు అంటున్నారు. మీరు చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఎవరెవరిపై ఎంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంచే ఉద్దేశంగా దాదాపు నిర్ణయం అయిపోయింది. ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? మీ యొక్క విశ్లేషణ. నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎంతసేపు ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా లాభాన్ని ఆర్జించాలి, ఖజానా నింపుకోవాలనే ఆలోచన ప్రభుత్వమే ప్రజలని సొంతింటి కళకు దూరం చేస్తుంది. లాగేసి ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని భూముల విలువ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచడానికి అన్ని రకాల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి పెరగబోతున్న భూముల ధరలు ఎవరిపై ప్రభావం చూపుతాయి? లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అసలు ఈ నిర్ణయం సరైందా కాదా? మరి రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ భూముల విలువ పెంపుపై మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ రంగం క్లిష్ట పరిస్థితిలో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. ఏ జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ అనేది ఒకప్పుడు జరిగినంత స్పీడ్గా లేదు. ఇప్పుడు చాలా మందగమనంలో ఉంది. అంటే కుదేలైపోయిందని కూడా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఖజానా నింపుకోవటం కోసం మార్కెట్ విలువను పెంచడం జరుగుతుంది. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా చోట్ల మినిమం 20% నుంచి 100-200% పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే ఫస్ట్ నుంచి మార్కెట్ విలువలు పెంచుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొనుగోలుదారులపైన భారం పడుతుంది. అంటే సొంతింటి కళ మరింత దూరం అవుతుంది. అంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కానీ ఇతర నగరాల్లో కానీ తెలంగాణలో ఉన్న ఇతర నగరాల్లో పేద మధ్య తరగతి ప్రజలకు భూములు, ఇండ్లు, ప్లాట్లు అందుబాటులో లేవు. అట్లాంటి రియల్ ఎస్టేట్ రంగం పైన ఇంకాస్త భారం వేయటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదని మేము చెప్తున్నాం. ఒకవేళ మీరు మార్కెట్ విలువను పెంచాలనుకుంటే ఏదైతే స్టాంప్ డ్యూటీ 7.5 ఉన్నదో దాన్ని 3% చేయండి. మార్కెట్ విలువ పెంచితే ఏమవుతుందంటే వైట్ మనీ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ తగ్గుతుంది. మేము కూడా మార్కెట్ విలువ పెంచమంటున్నాం, కానీ 7.5 ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీని 3% చేస్తే అది ప్రజల మీద భారం పడదు, కొనుగోలుదారుల పైన. కాబట్టి మేము ప్రభుత్వానికి ఆ సూచన చేస్తున్నాం. ఇప్పటికే ఇబ్బందికరంగా రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఖజానా నింపుకోవాలనే లక్ష్యంతో గనక మార్కెట్ విలువలు పెంచితే కొనుగోలుదారుల మీద భారం పడుతుంది. చాలా చోట్ల లక్షలలో స్టాంప్ డ్యూటీ ఉంది. ఒక ప్లాట్ ఒక వ్యక్తి ఒక్కొక్క ప్రదేశాల్లో ఒక్కొక్క విధంగా స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ విలువ 20,000 ఉందనుకోండి. 20,000 అంటే 7.5% కట్టాలి. అంటే 20,000 అంటే 100 గజాలకు 20 లక్షలు. 20 లక్షల మీద మీరు 7.5 అంటే ఎంత అవుతుంది చూడండి. చాలా బర్డెన్ అవుతుంది కొనుగోలుదారుడికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్ విలువ పెంచినప్పుడు 7.5% ఉన్నది 3% చేయమని మేము ప్రభుత్వానికి మీ దిశ టీవీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు భూముల ధరలు విలువ కూడా పెంచింది అప్పుడున్న హయాంలో. అయితే మేము ఇంతవరకు 4 ఏళ్లలో అసలు ఆ రేట్ని అయితే పెంచే ప్రయత్నం చేయలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు పెంచవలసిన అనివార్యత ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు పెంచింది నిజమే, కానీ వాళ్ళు పెంచారని మీరు పెంచాలని ఎక్కడ రూల్ లేదు కదా. పెంచటం వల్ల ఎవరికి ఇబ్బంది? రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది, రాష్ట్ర ప్రజలకు నష్టం, రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. ఈ రోజుల్లో హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ కొన్ని
ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లలో ఉమ్, ఒక ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో సామాన్య ప్రజలే కాకుండా పేద మధ్యతరగతి ప్రజలే కాకుండా ఓకే. ఉద్యోగులు కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఉమ్, కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే అన్నెసెసరీగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలపైన కొనుగోలుదారులపైన భారం వేయటం అనేది సరైనది కాదుగా. వెంటనే అట్లాంటి ఏదైనా ఆలోచన ఉంటే విరమించుకోవాలని కూడా మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. త్రిబుల్ లోపు ఎక్కడ ఎంత రేషియోలో పెంచాలనే ఆలోచనతో ఒక కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఆ కమిటీ ఏ నివేదికని ఇచ్చిందో ప్రభుత్వానికి, ఏ ప్రాంతంలో ఎంత పెంచాలని చెప్పిందో కానీ చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎట్లా భవిష్యత్తులో మేము ఒక ప్లాట్ కొనుక్కోవటం ఎట్లా, ఒక ఇల్లు కట్టుకోవటం ఎట్లా, లేదా ఒక ఇల్లు కొనుక్కోవటం ఎట్లా. చాలా చోట్ల ఎల్ఎస్ ఇప్పుడు మార్కెట్ విలువ పెరిగినప్పుడు ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఎల్ఆర్ఎస్ ఛార్జెస్తో పాటుగా పర్మిషన్ ఛార్జెస్ పెరుగుతాయి. అంటే ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి ఇక్కడ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి అనుకుంటున్నారు. కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో పాటుగా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్, పర్మిషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు కాదు, 3 పిట్టలు ఇక్కడ. ఒక్క దెబ్బకు రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు ఎల్ఆర్ఎస్ ఛార్జీలు, ఇంకా పర్మిషన్ ఛార్జెస్, 3 ఛార్జెస్. అంటే ఈ 3 రకాలుగా ప్రజల నుంచి గుంజుకోవాలనే ఆలోచన ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉచిత పథకాలను ప్రవేశపెట్టడం, ఆ ఉచిత పథకాలకు పైసలు లేక ఇట్లా ప్రజలపైన భారం మోపటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇమీడియట్గా అట్లాంటి ఉద్దేశాన్ని విరమించుకోండి. ఒకవేళ నల్లధనాన్ని తగ్గించి ఈ తెల్లధనాన్ని పెంచాలి అనుకున్నప్పుడు మాత్రం మార్కెట్ విలువ పెంచి 7.5ది 3% చేయమని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే బహిరంగ భూముల ధరలకు అలాగే రిజిస్ట్రేషన్ భూముల ధరలకు అసలు ఏమాత్రము వ్యత్యాసం లేదు, చాలా అంతరం ఉంది. అంతరాన్ని కొంచెమైనా తగ్గించే ప్రయత్నం చేస్తున్న భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా పొంగులేటి మంత్రి గారు అంటున్నారు. అది వాస్తవమే, కానీ మీరు చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి, వ్యత్యాసం చాలా ఉన్నదనేది అందరికీ తెలుసు, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. అందుకే మేమేం చెప్తున్నాం, ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఆడ ప్రైస్ ఒక ప్లాట్ గజానికి 50,000 ఉంటే 5,000 మార్కెట్ విలువ ఉన్నది. దాన్ని మీరు 10,000 చేస్తారా, 15,000 చేస్తారా చెయ్యండి. కానీ ఇప్పుడు ఎంతైతే స్టాంప్ డ్యూటీ ఉందో అంతకంటే పెరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు ఏమవుతుంది, కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగవు. ఇప్పుడు ఈ నెలలో ఏమవుతుంది, రేపు 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయని చెప్పి అందరు ఇప్పుడు ఈ ఫస్ట్ లోపు ఇప్పుడు ఏవైతే అగ్రిమెంట్లలో ఉన్నాయో ఆ ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఏం ప్రకటిస్తుంది, రేపు చూసారా మాకు అత్యధిక ఆదాయం వచ్చింది రిజిస్ట్రేషన్ల ద్వారా, అంటే ఇక్కడ కొనుగోళ్ళు అమ్మకాలు బాగా జరుగుతున్నాయని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నట్టు ప్రభుత్వానికి. అంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, చక్కగా నడుస్తుంది, ఆదాయం పెరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆదాయం పెరుగుతుంది కదా, మార్కెట్ విలువ పెరిగినప్పుడు ఆదాయం పెరిగింది, రిజిస్ట్రేషన్స్ అయినాయి అని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే చాలా చోట్ల స్లాట్లు 48, 96 ఉన్న చోట 50% కాదు 20% కూడా కానీ సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి. ఈవెన్ జీతాలు లేని పరిస్థితుల్లో కొన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి. ఎందుకు అంటే అసలు మార్కెట్ లేదు, కొనుగోలుదారుడు రావట్లేడు. భూములు, వ్యవసాయ భూములు అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు 50 లక్షలకు ఎకరం పోయిన కాడ ఇవాళ 25 లక్షలకు అడిగేవాళ్ళు లేడు, కొనేవాళ్ళు లేడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆర్థిక మాన్యం అంటే అదొకటి. ఏంటంటే ఆల్రెడీ ఎంత పెరగాలనో అంత పెరిగినాయి భూముల విలువలు, రేట్లు, ప్లాట్ల రేట్లు కానీ వ్యవసాయ భూముల రేట్లు కానీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత పెరగాల్సినవి అన్నీ కూడా ఇప్పుడే పెరిగి ఉన్నాయి. కాబట్టి ఇంకా కొత్తగా పెద్దగా అన్ని చోట్ల పెరిగే అవకాశాలు లేవు. కొత్తగా ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్ అంటే కొత్తగా ఇండ్లు కడతా ఉంటారో అక్కడ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ముందులాగా వ్యవసాయ భూములు కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నటువంటి ప్లాట్ల రేట్లు కానీ పెరిగే అవకాశాలు లేవు. ఇప్పుడు యాదగిరిగుట్ట ఉంది, యాదగిరిగుట్ట చుట్టూ ఒకప్పుడు 5,000 నుంచి 20-25,000 గజం లాగా అమ్మిరు.
ఇవాళ 20,000 గజం అక్కడ అతను 5,000 కూడా ఇవాళ అమ్ముకోలేనటువంటి పరిస్థితి అంత ఉన్నది. దారుణంగా ఉందా? అంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా నడుస్తుంది బిజినెస్ అంటే ఇండ్లు ఖచ్చితంగా ఇండ్లు అవసరము, ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఆ రెసిడెన్షియల్ అంటే అనుకూలంగా ఎక్కడ పరిస్థితులు ఉన్నాయో అక్కడ కొంత నడుస్తూ ఉంది. చిన్న చిన్న బిల్డర్స్ 100 గజాలు, 130 గజాలు, 150 గజాలు, 200 గజాలు కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టి అమ్ముకుంటున్నారు. అలాంటి దందానే నడుస్తుంది. కానీ హైదరాబాద్ నగరంలో ఈ పెద్దగా రియల్ ఎస్టేట్ అయితే ఏం లేదు. దానికి కొద్దిగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఉద్యోగాలు పోతున్నాయి, జీతాలు తగ్గిపోయినాయి, ఓకే, కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావట్లేదు. కొత్తగా నగరానికి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజల వలస అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ ఉపాధి కల్పన పెరుగుతుందో నగరానికి వలసలు పెరుగుతాయి. వలసలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సంపాదించినటువంటి ధనంతో ఓ ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవాలనో ఆలోచిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో లేదు. కాబట్టి పోలిస్తే ఇంకా వలస తగ్గిందా? తగ్గింది ఒక రకంగా. ఒకప్పటంతా వలసలు హైదరాబాద్ నగరంలో లేవు. రియల్ ఎస్టేట్ లాగానే ఇది కూడా రియల్ ఎస్టేట్ అయిపోయింది. అన్నిట్లో అన్ని రంగాల్లో వలసలు తగ్గిపోయినాయి హైదరాబాద్ నగరానికి. ఇంతకుముందు వచ్చి స్థిరపడిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ భూముల మీద చేయాలి, ఇవాళ 10 రూపాయలు పెడితే రేపు 20 రూపాయలు అవుతాయని ఆశతోటి పిల్లల భవిష్యత్తుకు అవసరాల కోసం కొంతమంది ప్లాట్లు కొనుక్కొని పెట్టుకున్నారు, వ్యవసాయ భూములు కొనుక్కొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడైతే దూర ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం నుండి ఒక 30-40 కిలోమీటర్లు దాటిన తర్వాత కొన్న వాళ్ళ పరిస్థితి ఇవాళ చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళు కొన్న రేట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఎవరెవరిపై ఎంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంచే ఉద్దేశంగా దాదాపు నిర్ణయం అయిపోయింది. ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? మీ యొక్క విశ్లేషణ ఏంటి? నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎంతసేపు ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా లాభాన్ని ఆర్జించాలి, ఖజానా నింపుకోవాలనే ఆలోచన ఉంది. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది వచ్చేది రిజిస్ట్రేషన్ల ద్వారా, జిఎస్టీ ద్వారా, లిక్కర్ ద్వారా. ఈ 3 వీటి మీదే ఎక్కువ ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి వీటి విలువలు పెంచినప్పుడు ఇప్పుడున్నటువంటి ఆదాయానికంటే ఇంకొక 20-30% ఎక్కువ ఆదాయాన్ని రిజిస్ట్రేషన్ల ద్వారా పొందాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఆల్టర్నేట్ లేని పరిస్థితుల్లో ఈ భూముల ధరలను పెంచడం, అంటే మార్కెట్ విలువను పెంచడం, మార్కెట్ విలువల ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచడం, ఖజానా నింపుకోవటం అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఒక 10 లక్షలు పెట్టి ఒక ప్లాటు ఒక ఎంప్లాయ్, ఒక కానిస్టేబుల్, కండక్టరు లేదా ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, జీవితకాలం పనిచేసి 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటే ఆ రిజిస్ట్రేషన్ ఖర్చు 1,00,000 రూపాయలు అయిందనుకోండి, అతను ఆ 1,00,000 రూపాయలు వెచ్చించలేడు. చాలా మంది అప్పు చేసే గతంలో మేము చూసాం, మాకు అనుభవాలు ఉన్నాయి. ఏంటంటే 10 లక్షలు పెట్టి ప్లాట్ కొన్న వ్యక్తి, ఒక కానిస్టేబుల్ మన దగ్గర ఒక ప్లాట్ కొన్నాడు 10 లక్షలు పెట్టి. అతను 1,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ అంటే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు. నేను 1,00,000 రూపాయలు నా జీవితకాలంలో నేను ఉద్యోగం చేసి, కానిస్టేబుల్గా ఉద్యోగం చేసి నేను ఎప్పుడు సేవ్ చేయగలుగుతా? ఈ 1,00,000 రూపాయలు నేను అప్పు తీసుకొస్తే అప్పుకు 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి కట్టాలి. ఈ 1,00,000 రూపాయలు తీర్చాలంటే నాతోటి ఎడవుతుందన్నా, నేను ఇల్లు కిరాయి కట్టాలి, పిల్లల్ని చదివించాలి, అనేక రకాలమైన విద్య గురించి, వైద్యం గురించి ఖర్చు పెట్టాలి. ఈ నాతోటి కాదని చెప్పి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఛార్జెస్ వల్లనే రేపు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సంపన్నులకు పెద్ద ఎఫెక్ట్ పడదు. ఎట్లా? సంపన్నులకు ఏముంది, వాడు ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించే వాళ్లకు ఈ మార్కెట్ విలువను పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచితే వాళ్ళకేం ఇబ్బందికరంగా ఉండదు. ఎందుకంటే ఆ రేంజ్లో కొనుగోలుదారులు ఉంటారు, ఆ రేంజ్లో సంపాదించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ నష్టపోయేది, కొనుగోలు శక్తి నశించేది ఎవరికి? పేద మధ్యతరగతి ప్రజలకు, మిడిల్ క్లాస్ ఉద్యోగులకు తప్ప. అదే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నిజం చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనలేరు. ఇప్పుడు మనం బాగా చూస్తే చాలా ఏరియాలో ఎస్ఎఫ్టీ 8,000 నుంచి 15,000 వరకు అమ్ముతున్నారు. మనం ఒక 1,500 ఎస్ఎఫ్టీ కొనాలంటే 10,000 ఉందనుకోండి ఎస్ఎఫ్టీ, ఎంత అవుతుంది? చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కదా. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఏ నుంచి కొనగలుగుతాడు? ఎట్లా కొనగలుగుతాడు?
అంటే తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు ఉంటే అమ్ముకొని కొనాలి, లేకపోతే అక్రమ సంపాదన ఉంటే కొనాలి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో రెవెన్యూ ఉద్యోగులకు కానీ ఈ కొన్ని రంగాలలో ఉన్నటువంటి ఉద్యోగులు అత్యధికంగా అక్రమార్జన చేసిరు. అది మనకు గతంలో మనం చూసినాం, విన్నాం. అనేక రకాల కేసులు కూడా వాళ్ళ మీద అయినాయి. హెచ్ఎండిఏ కానీ, వాళ్ళ ఉద్యోగుల మీద కానీ, రెవెన్యూ ఉద్యోగుల మీద కానీ, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల మీద కానీ ఇట్లాంటి వాళ్ళు కొంటారు. ఓకే, మామూలు వ్యక్తులు కొనలేరు. కాబట్టి ప్రభుత్వము పేద మధ్య తరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎట్లా పెంచాలి చెప్పండి. ఒకవైపు ధనవంతుల వరకు ఓకే, వాళ్ళకి ఎంత పెంచినా నష్టం ఏం జరగదు. కానీ పేద మధ్యతరగతి వాళ్ళకు సొంత ఇల్లు అనేది ఒక కళ, అలాగే కొంత నివాస జాగా ఉండాలని కొంత కళ, అలాగే వ్యవసాయ భూమి అనేది కూడా ఒక భరోసా, ఒక భద్రత. మరి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకోవాలి? దీన్ని ఏమంటున్నా, ప్రభుత్వమే ప్రజలని సొంతింటి కళకు దూరం చేస్తుంది. ఇది కావాలనే జరుగుతుంది. పేదవాడు ఎప్పుడు పేదవాడికే ఉండాలి, ప్రభుత్వం కావాలని చేస్తే అంతే. మరి ఇంకేముంది, భారం మోపటం అంటే కావాలనే కదా. నువ్వు ఎవరి కోసం పనిచేస్తుంది ప్రభుత్వం? ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల కోసం పనిచేస్తే ఇట్లా మార్కెట్ విలువలు పెంచి వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోయేటట్లుగా వాళ్ళకు భూముల ధరలు అందుబాటులో లేకుండా చేయటం అంటే ఏంది అసలు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రతి వ్యక్తికి వాడి జీవితకాలం సంపాదించి ఒక సొంతం ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేరే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది? ఏ వ్యక్తి కొనగలుగుతాడు ఇవాళ? ఇప్పుడు ఒక హైదరాబాద్ నగరంలో కొన్ని లక్షల మంది ఆటో వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షల మంది. ఆటో వాళ్ళు ఎప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అంటే మీరు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళల్లో ఉంటే ఉండాలి, లేకుంటే లేదు. అది కూడా ఇచ్చిన వాడికి, అది కూడా లంచాలు ఇచ్చిన వాడికి దొరుకుతుంది. ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 50,000 నుంచి 1,00,000, 1,50,000, 2 లక్షలు కూడా తీసుకుంటున్నట్టుగా గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయని మనకు చాలా మంది చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఆటో వాళ్ళు ఉంటారు, ట్యాక్సీ వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న చిరుద్యోగులు ఉంటారు, ప్రైవేట్ రంగంలో 10,000కు, 15,000కు, 20,000కు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఎప్పుడు ప్లాట్ కొనాలి, ఎప్పుడు పిల్లల్ని చదివించాలి? ఎట్లా ఇదంతా? ఈ జీవనం ఎంత ఇప్పటికే లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది కదా. లివింగ్ కాస్ట్ పెరిగిపోతున్న కొద్దీ ఇంకా నువ్వు ఇట్లాంటివి భూముల విలువలను పెంచి భూములు కొనలేని పరిస్థితి ప్రజలకు ఏర్పడేటట్లుగా ప్రభుత్వమే చేస్తే ఏంటి అసలు భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఏదైనా వస్తువు ఉండేటట్లుగా చేయాలి. కానీ ఈ విధంగా పెంచుకుంటూ పోతూ ఉంటే చాలా నష్టం జరుగుతుంది భవిష్యత్తులో. 2 అంశాలు. ఒకటేమో కేంద్ర ప్రభుత్వము ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ పొదుపు జపాన్ని పాటిస్తున్నారు. అన్ని విషయాల్లో పొదుపు అనేది అవసరము, జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి, పెట్రోల్, డీజిల్ అన్ని రకాలుగా జాగ్రత్త పడండి ఒకవైపు కేంద్రం చెప్తుంది. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం అనేది కుదేలైన పరిస్థితి 2-3 ఏళ్ళ నుంచి మొత్తం స్తబ్దుగా అయిపోయింది. ఇలాంటి సందర్భంలో భూముల మార్కెట్ విలువ పెంచే నిర్ణయం సరైనదేనా? అసలు మార్కెట్ విలువని పెంచే ఉద్దేశం ఏంటి? ఆదాయం కోసమే. వీళ్ళు ఏదో ప్రజలకి ఏదో మేలు చేయడానికి ఏం మార్కెట్ విలువను అదే మరి. ఇప్పుడు వీళ్ళు చెప్పటం మాత్రం ఏం చెప్తారు అంటే రియల్గా మార్కెట్లో సేల్ అయ్యే ధరకు మార్కెట్ విలువకు చాలా పెద్ద వ్యత్యాసం ఉన్నది. కాబట్టి మేము మార్కెట్ విలువను పెంచుతున్నాము. ఒక చోట 50,000 బహిరంగ మార్కెట్లో ఉంటే మార్కెట్ విలువ అక్కడ 5,000 ఉంది కాబట్టి మేము దాన్ని 10,000 చేస్తున్నాం, 15,000 చేస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది చక్కగా. కానీ దాని వెనక అంతరం ఏంది? దాని వెనుక రాష్ట్ర ప్రభుత్వం ముసుగేసుకొని ఏడగూర్చున్నది దోచుకోవటం కోసం, రిజిస్ట్రేషన్ల ద్వారా ధనాన్ని ప్రజల నుంచి లాక్కోవటం కోసం, అంతే. ఇంకా వేరే ఉద్దేశం ఎక్కడ ఉంటుంది? నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఒక దెబ్బకు 3 పిట్టలు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్, పర్మిషన్ ఛార్జెస్. కనిపించేది ఒకటి కానీ కనిపించే ఇంకా 2 ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇది చాలా మందికి తెలియని విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మ మార్కెట్ విలువ పెంచటం వల్ల ఇంకా కొన్ని పేపర్లు, కొన్ని టీవీ ఛానల్స్, కొంతమంది భూముల విలువలు పెరుగుతున్నాయి అంటున్నారు. చాలా మంది అదే అనుకుంటున్నారు. ఎక్కడ భూముల విలువ ప్రభుత్వం పెంచగలుగుతుందా, పెరుగుతుందా, లేకపోతే మార్కెట్ విలువ? మార్కెట్ విలువకు భూముల విలువకు చాలా తేడా ఉంది. చాలా మంది తెలియక భూముల విలువలు పెరుగుతున్నాయని పేపర్లలో రాయటం, టీవీలో రేట్లు పెంచుతున్నారు. భూముల రేట్లు ఎవరు పెంచుతున్నారు? ప్రభుత్వానికి ఎక్కడ భూముల రేట్లు పెంచేది?
ప్రభుత్వం ఎట్లా పెంచుతుందండి? నా భూమి రేటు ప్రభుత్వం ఎట్లా పెంచుతుంది? ఉమ్, నేను నాకు ఒక 10 ఎకరాలు ఉంది. ఉమ్, నా 10 ఎకరాల భూమి రేటు ప్రభుత్వం ఎట్లా పెంచగలుగుతుంది? ఉమ్. భూమి రేటు కాదు ఇక్కడ పెరిగేది, పెరిగేది భూమి రేటు కాదు. భూమి రేటు కాదు, ఉమ్, మార్కెట్ విలువ. ఉమ్, అంటే ప్రభుత్వము మన భూమికి ఒక ప్రైస్ అనేది పెడుతుంది ప్రభుత్వం. ఉమ్, ఆ ప్రైస్కు స్టాంప్ డ్యూటీ కట్టించుకుంటుంది, ఉమ్, అది పెంచుతుంది. ఉమ్. అంతేగాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి దాన్ని కానీ అట్లా చూడాలి. మార్కెట్ విలువ పెరిగితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతున్నామని డైరెక్ట్ చెప్పలేక Hmm. మార్కెట్ విలువలను పెంచుతున్నాం, భూముల ధరలు పెంచుతున్నాం. Hmm. ఈ పెద్ద మాయ అన్నట్టు, మాయ చేయటం, ఓకే. మోసం చేయటం ప్రజల్ని, ఆ. అంత తప్ప ఇంకేమీ లేదు. చాలా మంది అదే అనుకుంటే ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అనే పదం రావట్లేదు కానీ అంటే భూముల రేట్లు భూముల ప్రభుత్వం రేట్లు పెరుగుతున్నాయంటే ఇప్పుడు ఉరికిపోయి ఎవరైనా కొంటున్నారా? కొత్తగా అమ్మో రేపు ఫస్ట్ నుంచి పెరుగుతున్నాయి భూముల రేట్లు, ఇవాళ అయితే 10 లక్షలకు వస్తున్నాయి, రేపు 12 లక్షలు అయితే మన ఊరికిపోయి ఎవడు కొనేటోళ్ళు లేడు ఇక్కడ. ఉమ్, ఆ పరిస్థితి కూడా లేదు. అందరికి తెలుసు ఉమ్, ఈ ప్రభుత్వం మోసగారి మాటలు చెప్తుంది ఉమ్, అనేది అర్థమైపోయింది ప్రజలకు అర్థమైపోయింది. ఈ రాసే పేపర్లకు, టీవీ ఛానళ్ళు చెప్పే టీవీ ఛానళ్ళకు కూడా అర్థమైపోతుంది ఉమ్, నిజాలు ఏందనేది. ఓకే. భూముల రేట్లు ప్రభుత్వం పెంచడానికి పెంచలేదు, పెంచదు. పెంచకూడదు, ఉమ్, పెంచలేదు కూడా, తన చేతిలో ఉండదు. ఉమ్, ప్రభుత్వ భూములను వేలం పాట వేసి పెంచుకోవచ్చు, ఓకే. ఎవడు ఎక్కువ పాడితే వాడికి అమ్ముకోవచ్చు ప్రభుత్వం. కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు అని రేట్లను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఉమ్. ఈ ఓఆర్ఆర్ సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం ఓఆర్ఆర్ దగ్గర భూముల రేట్లు కూడా అమాంతం పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ కనుక మార్కెట్ విలువల్ని పెంచితే ఉమ్, రైతులకు బెనిఫిట్. అక్కడ ఉన్న వాళ్ళక ఇప్పుడు ఎంత పర్సెంట్ మార్కెట్ విలువ పెంచుతారో అక్కడ వాళ్ళకు అంత పర్సెంట్ మార్కెట్ విలువని పెంచి ఆ భూమిని అక్వైర్ చేసినప్పుడు ఆ విలువ పెంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడుతుంది. కాబట్టి మరి అక్కడేమన్నా మార్కెట్ విలువల్ని అంతే ఉంచి ఆ పాత రేటుకే వాళ్ళ దగ్గర భూములను లాగాలని చూస్తుందా కూడా ఇక్కడ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ లాగేసిరా, లాగేసి ఉంటారు. అసలు రేపు మొత్తం ఏ ప్రాంతంలో ఎంత పెరుగుతుందనేది బయటకు వస్తే కానీ ప్రభుత్వం ఏ మాయాజాలం చేసింది, ఎవరిని ఏ విధంగా వంచింది అనేది మనకు తెలుస్తుంది. RRR చుట్టూ మార్కెట్ విలువలు పెద్దగా పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అక్వైర్ చేసినప్పుడు ప్రజలకు, రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది కదా అదే రేషియోలో. కాబట్టి అక్కడ పెంచినా చాలా తక్కువ పర్సెంట్ పెంచవచ్చు. నగరానికి చుట్టుపట్టు అందుబాటులో ఉన్న ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, మున్సిపల్ ప్రాంతాలలో పెరగచ్చు ఎక్కువ శాతం. కోకాపేట లాంటి ప్రాంతాల్లో విపరీతమైన రేట్లు అయితే రికార్డు స్థాయిలో కూడా దేశంలోనే నమోదైన పరిస్థితి, ఒక ఎకరానికి అన్నట్టుగా. మరి ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్లు పెంచడం వల్ల కూడా అది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళ మాయాజాలం. ఓకే. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళ మాయాజాలం. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మక్కై అట్లాంటి అక్కడ భూముల విలువలను పెంచటం, గవర్నమెంట్ వేలం పాట వేయటం, ఆ వేలం పాటలో కొన్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీపడి కొనటం, హైప్ చేయాలనేది ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది, మీకు ఆ కోకపేట ప్రాంతంలో 100 ఎకరాలు ఉందనుకో, గవర్నమెంట్ దగ్గర 100 కోట్లకు మీరు ఒక ఎకరం ఆడ 10 కోట్లు ఉన్న 100 కోట్లకు పాడిరనుకో, మరి మీ 100 ఎకరాల రేటు కూడా 100 కోట్లకు పెరగాలి కదా. ఇక్కడ ఇది లాజిక్. అట్లా ఉంది అసలు, అట్లా చేస్తున్నారు, అట్లా హైక్ చేస్తున్నారు, అట్లా హైక్ చేసి మోసం చేసి అక్రమ సంపాదన చేస్తున్నారు. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు చేసేటటువంటి మాయాజాలం. అంతకుమించి ఇంకేమీ ఉండదు. జోక 100 కోట్లు ఎకరము అంటే 100 కోట్ల ఎకరం ఎవరు కొనాలి? ఎవరు కొన్నారు చూడండి మీరు. 100 కోట్లకి ఎకరం అంత పారిశ్రామికవేత్తలు ఉంటారు, ఫార్మా కంపెనీ వాళ్ళు, విద్యా సంస్థల వాళ్ళు, వైద్య సంస్థల వాళ్ళు, పెద్ద పెద్ద ప్రాజెక్టులను కాంట్రాక్ట్ పట్టేవాళ్ళు, వాళ్ళు తప్ప ఇంకెవ్వరు అక్కడ ఎంప్లాయ్ కూడా కొనలేడు కదా. 100 కోట్లకి ఎకరం ఏ ఎంప్లాయ్? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంటాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొంటాడా? ఎవరు కొంటారు? చట్టాలని సంపన్నులకు చుట్టాలుగా ఉన్నాయి. సరే, సామాన్య మధ్యతరగతి వాళ్ళ విషయం పక్కన పెడితే రియల్ ఎస్టేట్ రంగంలో రియల్టర్స్కు ఎంతవరకు ప్రభావం చూపుతుంది? పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకి అంత తేడా ఉంటుందా? అందరికి ఒకేలాగా నష్టం జరుగుతుంది? పెద్దవాళ్ళకి ఏం నష్టం ఉండదు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు పెద్ద ఇది ఎఫెక్ట్ ఏం పడదు. చిన్న చిన్న రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్ళు ఏం చేస్తారంటే అప్పులు తీసుకొస్తారు,
మిత్తికి తీసుకొచ్చి ఇల్లు కడతారు. ఉమ్, లేకపోతే 10 ప్లాట్లు 15 ప్లాట్లు 20 ప్లాట్లు అపార్ట్మెంట్ బిల్డింగ్ కడతారు. ఉమ్, అమ్ముడు పోకపోవటం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్లు పెరిగి నష్టపోతారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలామంది బికార్లు అయ్యారు. ఇప్పటికే సర్వం కోల్పోయి రోడ్డు మీద పడ్డారు చాలామంది రియాల్టర్స్. ఓకే ఆ, మామూలుగా మీడియేటర్స్ ఉంటారు కదా, ఓకే ఆ మీడియేటర్స్ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఆధారపడి కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు జీవనోపాధిని పొందుతున్నటువంటి పరిస్థితులు ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి జీవనోపాధి పోయింది. రియల్ ఎస్టేట్ డౌన్ కాగానే వాళ్ళు అమ్మలేకపోతున్నారు. ఒకప్పుడు నెలకు 1-2 ప్లాట్లు అమ్ముకొని 25,000 50,000 లక్ష రూపాయలు సంపాదించుకొని హాయిగా గట్టెనైపోయారు. ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళు సేల్ 6 నెలలకు సంవత్సరానికి కూడా ఒక ప్లాటు ఒక మీడియేటర్ అమ్మలేనటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి వాళ్ళు ఉపాధిని కోల్పోయారు. కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ పడిపోవటం వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. బిల్డర్లపై ఎలాంటి ప్రభావం పడబోతుంది? అదే సామాన్య బిల్డర్లు అయితే నష్టపోయారు. ఉమ్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు అయితే ఏ నష్టం పోలేదు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఉమ్, వాళ్ళది భూమి వాళ్ళది ఉండదు, ఉమ్, పైసా వాళ్ళది ఉండదు. బ్యాంకులు లోన్ వస్తాయి, భూమి అగ్రిమెంట్ చేసుకుంటారు. మునుగుతే బ్యాంకులు మునుగుతాయి, లేకపోతే భూమి ఉన్నోడు మునుగుతాడు, కానీ వీళ్ళు మునుగరు. ఉమ్, వీళ్ళకి ఒక 30% సేల్ అయితే వీళ్ళ డబ్బులు వచ్చేసాయి, ఖతమైపోతే 70% మిగిలిపోతుంది. అదే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఏం చేస్తుంది అంటే ఒక విలేజ్నే క్రియేట్ చేస్తుంది. ఉమ్, ఒక 200-300 కుటుంబాలు ఒకే చోట నివసించేలా వాళ్ళు క్రియేటివిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, భూమి ఒకటి ఉంటుంది, బ్యాంకు లోన్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బు కత్తివాంది కాదు నెత్తివాంది కాదు. ఉమ్, రూపాయి బెటరా? రూపాయి పెట్టరు. ఉమ్, మునిగితే బ్యాంకులు మునుగుతాయి, ఉమ్, తేలితే వీడికి లాభం, లాభం వస్తే వీడికి, మునిగితే బ్యాంకులు. షూరిటీ లైన్ తీసుకోవాలి. ఏముంటే అగ్రిమెంటే షూరిటీ. వాళ్ళు మేనేజ్ అవుతారు, వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు బ్యాంకులు ఇస్తున్నాయి, మునుగుతున్నాయి కూడా కదా. ఓకే అది కామన్ కదా, ముంచేదంతా వాళ్ళే కదా. పేదవాడు ఎవడు ముంచాడు కదా, ఒక రైతు ముంచాడు కదా. రైతు 10,000 అప్పు ఉంటే బ్యాంకులు ఊరుకోవు కదా. ఏ చిన్న చిరుద్యోగి లేదా ఒక కిల్లీ షాప్ అయినా లేకపోతే ఒక ఇడ్లీ షాప్ అయినా 10,000 లోన్ తీసుకుంటే బ్యాంకులు గల్లబట్టి వసూలు చేస్తాయి. కానీ సంపన్నుని దగ్గర వసూలు చేయలేవు. వానికి అనేక రాయితీలు ఇస్తాయి. ఏం చేసి సెటిల్మెంట్కి వస్తాయి. నువ్వు 10,000 కోట్లు నువ్వు కట్టలేకపోయినావు, నువ్వు ఐపీ పెడుతున్నావు కదా, 10,000 కోట్ల బదులు 2,000 కోట్లు కట్టమని చెప్పేసి ఇచ్చేస్తాయి. అట్లా చాలామందికి ఇచ్చారు కదా గతంలో, రేపు కూడా జరగబోయేది కదా. రియల్ ఎస్టేట్ రంగము అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. అసలు అది ఎప్పుడు ఎదుగుతుందో లేదో కూడా తెలియదు. ఇలాంటి సందర్భంలో ఇంకా వాటిని ఊతం ఇచ్చేలాగా నిర్ణయాలు ఉండాలి, కానీ ఇట్లా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుకుంటూ ఉంటే ఎడిపోతుంది. నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక హైదరాబాద్ నగరం చుట్టూ అనేక పరిశ్రమలను ఐటీ కంపెనీలను తీసుకొచ్చి డెవలప్మెంట్ని చూపించగలిగితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంకి భవిష్యత్తు ఉంటుంది. ఈ నగరం కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. డెవలప్ కావడానికి హైదరాబాద్ నగరంకి కావాల్సినంత భూమి కూడా ఉన్నది. ఎంత అంటే అంత ఉన్నది, అన్లిమిటెడ్ భూమి ఉంది హైదరాబాద్ నగరం చుట్టూ. ఇది నగరం అభివృద్ధి కావడానికి. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే నగరం చుట్టూ, ఇప్పుడు 666 ఉంది, 666 వేస్తుంది కదా, 666 చుట్టూ కనుక ఒకే వైపు, ఇప్పుడు గతంలో ఏమైందంటే ఒకే వైపు డెవలప్మెంట్ బాగా వచ్చింది, ఇంకోవైపు నార్మల్గానే ఉంది. ఈస్ట్కు వెస్ట్కు చాలా తేడా ఉంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలంటే నగరం చుట్టూ పరిశ్రమలను తీసుకొని వస్తే, పరిశ్రమలను ఐటీ కంపెనీస్ను అంటే ఉపాధి కల్పన కోసం కొన్ని సంస్థలను స్థాపించగలిగితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉంటుంది, పరిగెడుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలు బాగుపడతారు. అనేక మంది రియల్ ఎస్టేట్ రంగంలో ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఒక బిల్డరు ఒక కన్స్ట్రక్షన్ చేస్తుండంటే ఒక సుతార్ మేస్త్రులు ఉంటారు, కూలీలు ఉంటారు, దాని మీద ఆధారపడి బతికేటోళ్ళు, హార్డ్వేర్ వాళ్ళు ఉంటారు, స్టీల్ వాళ్ళు ఉంటారు, పెయింట్ వాళ్ళు ఉంటారు, సిమెంట్ వాళ్ళు ఉంటారు, ఇటుక వాళ్ళు ఉంటారు, ఇసుక వాళ్ళు ఉంటారు, మట్టి వాళ్ళు ఉంటారు. ఇంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ఆధారపడి బతుకుతూ ఉంటారు. కొన్ని లక్షల మందికి ఉపాధి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అయితే. ఎంతోమంది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మీరు చూడండి, ఎక్కువ శాతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూలీలు ఎక్కువ ఉంటారు మన దగ్గర. కూలీలు, వాచ్మెన్లు, లేకుంటే సప్లయర్స్, మెటీరియల్ సప్లయర్స్, వీళ్ళంతా జీవనోపాధి మ్యాక్సిమం ఎక్కువ జీవనోపాధి రియల్ ఎస్టేట్ రంగం మీదనే ఉన్నది ప్రజలకు.
రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటే వాళ్ళంతా చితికిపోతారు, ఆర్థికంగా ఉపాధిని కోల్పోతున్నారు. రాను రాను ఎట్లుండబోతుంది పరిస్థితి ఇట్లా అదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని ఇన్ని రకాల వ్యాపారాలు లేకపోతే ఇన్ని రకాల పనులు చేసే చేతి వృత్తులు చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హైదరాబాద్ నగరం చుట్టూ అనేక పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తే రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా భారతదేశంలో అద్భుతంగా పరిగెడుతుంది హైదరాబాద్ నగరంలో. అలాంటి ప్లాన్లు ఈ ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు రియాల్టర్లని, మేధావులని, రకరకాల రంగాల్లో నిపుణులను కూర్చోబెట్టి ఒక సమీక్ష చేసి ఈ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగము అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి, లేకుంటే ఉపాధి కల్పనకు ఏం చేయాలనేది ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ఇచ్చిన ప్లాన్ల ప్రకారం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. ఇప్పుడు చాలా ప్రభుత్వ వర్కులను చాలా స్లోగా నడుస్తూ ఉంటాయి, నడక నడుస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే నమ్మకాన్ని కోల్పోతారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ నిజంగా రేపు అద్భుతంగా తయారైంది అనుకోండి, దాని చుట్టూ భూముల రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. ఓకే, భూముల రేట్లు పెరిగినప్పుడు ఏంది, ఎవరైతే కొనిపెట్టుకున్నారో వాళ్ళకు లాభం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా సేల్స్ జరిగినప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది రిజిస్ట్రేషన్ల ద్వారా. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి ఆలోచన ప్రభుత్వం చేయాలని మేము ఆశిస్తున్నాం. లాస్ట్ క్వశ్చన్ అన్న ఒకటి ఏంటంటే, ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు పేద మధ్యతరగతి వారికి అలాగే ఒక మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇబ్బంది కాకుండా ఏ విధానం తీసుకొస్తే బాగుంటుంది? నేనేమంటున్నా, స్పీడ్గా త్రిబుల్ ఆర్ని డెవలప్ చేయాలి, స్పీడ్గా రింగ్ రైల్ని డెవలప్ చేయాలి, స్పీడ్గా ఏ ప్రాంతాలను అయితే పరిశ్రమలు లేవు హైదరాబాద్ నగరం చుట్టూ ఆ ప్రాంతాలని ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించాలి. ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా భూమి వస్తుంది, రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, పేద మధ్య తరగతి ప్రజలు కూడా అక్కడ ఉపాధి పొందగలుగుతారు, వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కోగలుగుతారు లేదా ఒక ఇల్లు కొనుక్కోగలుగుతారు. కానీ ఇదే విధంగా నత్తనడకగా ప్రభుత్వ పనులు జరుగుతూ పోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువ పెంచబోతున్న నిర్ణయం నేపథ్యంలో మాత్రం ఇది ఒక సామాన్యుడి అంటే పేద మధ్యతరగతి వాళ్ళు సొంతింటి కళకు దూరం చేసేలాగా మాత్రం కనిపిస్తుంది. కేవలం మనకు కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఒక్కడైనప్పుడు కానీ ఒకేసారి ఒక్క దెబ్బకు 3 పిట్టలు అన్నట్టుగా 3 రకాలుగా ఛార్జీలు వసూలు చేసి ఒక నడ్డి మీద ఇరిచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుగా ఉపాధి కల్పన పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే స్పీడ్గా జరగాల్సిన పనులను కూడా ట్రిపుల్ ఆర్ దగ్గర చేస్తే మాత్రం ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది తప్ప ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా కుదేలైన సందర్భంలో ఈ సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, మార్కెట్ విలువ పెంచి ఆదాయ మార్గాల కోసం ప్రయత్నం చేయడం మాత్రం ఇది నిజంగా సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం అయితే మాత్రం ఈ ఆలోచన వెనక్కి తీసుకోవాలి. అలాగే ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఆ పర్సెంటేజ్ కూడా తగ్గిస్తే మాత్రం సామాన్యుడు తమ భూమిని కొనుక్కునే అవకాశాన్ని కూడా కల్పించినట్టయితుంది. ఆ రకంగా ప్రభుత్వం అడుగులేయాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ గారు అయితే మరి చెప్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏమన్నా జరుగుతున్న అభ్యంతరాలను అలాగే ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేంజెస్ చేస్తుందా, లేకపోతే మొండిగా మరి ముందుకెళ్తుందా లేదా అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.